హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో తోటకూర కాళ్ళు, పచ్చి రొయ్యలు పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎంతో రుచికరంగా ఉండే మన గోదావరి స్పెషల్ కర్రీ పచ్చి రొయ్యలు, తోటకూర కాళ్ళు పులుసు. దీనికి కావాల్సినవి పచ్చి రొయ్యలు తీసుకున్నాను. తోటకూర కాళ్ళు లావువి తీసుకున్నానండి. మసాలాలు 2 స్పూన్లు ధనియాలు, 5, 6 లవంగ మొగ్గలు, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. 5, 6 పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ గసగసాలు వేసేసుకోవాలి. పొడి గసగసాలు ఒకటి వేసుకుంటే బాగా నలుగుతాయి. ఇలా ఒకసారి మెత్తగా మిక్సీ పెట్టి తర్వాత మిగిలిన మసాలాలన్నీ వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇవి మటుకే పొడి మసాలాలు వేసుకున్నాను. ఇలా ఒకసారి అన్నీ మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళా మిక్సీ పట్టాలి. ఇలా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, సరిపడా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ కలుపుకొని ఉడకబెట్టుకోవాలండి. వాటర్ అంతా ఇంకే వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని దోరగా వేగనివ్వాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత కారం వేసుకున్నానండి. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత తోటకూర కాళ్ళు కూడా వేసేసాను. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత రొయ్యలు కూడా వేసేసుకున్నాను. రొయ్యలు బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉంచాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని చింతపండు పులుసు పోసుకోవాలండి. మన పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకుని ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. పొయ్యి హైలో పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మన గోదావరి స్పెషల్ పచ్చి రొయ్యలు, తోటకూర కాళ్ళు పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.